ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో మనం ప్రీవియస్ క్లాస్లో సెట్స్ ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈరోజు ఎక్సర్సైజ్ 2.1లో ఉండే సమ్స్ అనేవి చేద్దాం. ఓకే, సో 2.1లో సమ్స్ అన్నీ కూడా మనకి సెట్స్ డెఫినేషన్ మీద అండ్ దీని బిఫోర్ మనం చెప్పుకున్నటువంటి స్టేట్మెంట్స్ మీదే తీసుకొని చేస్తాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఫస్ట్ రోమ్లో మనకి ఏమి ఇచ్చారు? 5 సమ్స్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? ఈ 5లో ఏవి సెట్ అవుతుంది, మీ ఆన్సర్ని చెప్పండి అంటున్నారు. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. ఓకే, సెట్ అంటే ఏంటి నాన్న? సెట్ అంటే కంపల్సరీ అది ఏమై ఉండాలి? వెల్ డిఫైన్డ్ అవ్వాలి. అండ్ దాంట్లో మొత్తం కూడా ఏమవ్వాలి? సమ్ కామన్ ప్రాపర్టీ అనేది ఉండాలి. అవునా? సో సెట్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం మనం? ఏదైనా సరే ఒక వెల్ డిఫైన్డ్ అంటే నువ్వు ఏదైనా సరే చెప్పగలిగేటట్లు ఉండాలి. కన్ఫ్యూజన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు అనమాట. ఓకే, సో అలాగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం? సెట్ అంటాం. ఇక్కడ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. సో మనకి ఒక ఇయర్లో అన్ని మంత్స్లో జే అనేది స్టార్టింగ్ లెటర్గా ఉండే మంత్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, సో చూడండి, ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్. సో మంత్స్ ఏమేమి ఉన్నాయి నాన్న? జేతో స్టార్ట్ అయ్యేవి జనవరి, ఫెబ్, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఓకే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకేనా? సో ఈ 3నే మనకి ఇయర్ మొత్తం మీద జేతో స్టార్ట్ అయ్యేటువంటి మంత్స్. సో ఈ మంత్స్ అన్నిటి అంటే ఇవేంటి? కామన్ ప్రాపర్టీ ఏంటి దీనికి? మంత్ అనేది కామన్ ప్రాపర్టీ. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయగలుగుతున్నాము? ఇన్ బిట్వీన్ సెట్స్లో రాస్తున్నాము, అలాగే కామాతో సపరేట్ చేసుకుంటూ రాస్తున్నాం. కాబట్టి ఇది ఏమవుతుంది? సెట్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ని రాయమంటున్నారు. సో ఇప్పుడు సపోజ్ మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ 10 మెంబర్స్ని నేను ఒక 10 మెంబర్స్ని అనుకుంటున్నాను, అలాగే మీరు ఒక 10 మెంబర్స్ని అనుకుంటున్నారు. మీవి నావి కామన్గా ఉండాలి అని అయితే లేదు. అవునా? ఎవరైనా సరే నాకు ఈ 10 మెంబర్స్ మోస్ట్ టాలెంటెడ్ అనిపించారు, మీకు వేరే 10 మెంబర్స్ మోస్ట్ టాలెంట్ అనిపించారు. ఓకే, ఇంకొకరికి ఇంకొక 10 మెంబర్స్ మోస్ట్ టాలెంటెడ్ అనిపించారు. అంటే మనకి ఏంటి? ఇక్కడ వెల్ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ అనేది లేదు. సో లేదు కాబట్టి ఇది ఏమవుతుంది? సెట్ అవ్వదన్నమాట. సో నాట్ వెల్ డిఫైన్డ్, నాట్ వెల్ డిఫైన్డ్ కాబట్టి నాట్ సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. సేమ్ ఇది కూడా అలాగే, వరల్డ్లో ఒక 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ని చెప్పమంటున్నారు. సో ఇది కూడా బై మై పాయింట్ ఆఫ్ వ్యూ ఒక విధంగా ఉంటుంది. ఓకే, నాకు 11 మెంబర్స్ సపరేట్ 11 బ్యాట్స్మెన్ క్రికెట్ బ్యాట్స్మెన్ అనేవాళ్ళు నాకు ఫేవరెట్ ఉంటారు, అలాగే నీకు కొంతమంది ఫేవరెట్ ఉంటారు. అవునా? సో ఇద్దరికి కూడా సేమ్ అనేది మాత్రం ఉండదు కదా. కాబట్టి ఇదేమవుతుంది? నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది, సేమ్ ఇందాకట్లాగే. ఓకే, నాట్ వెల్ డిఫైన్డ్ అంటే పర్టిక్యులర్. ఇప్పుడు అదే మంత్స్ తీసుకుంటే కంపల్సరీ మనకి ఈ 1 ఇయర్లో ఈ మంత్సే ఉంటాయి, ఇంకొక మంత్స్ అనేవి ఏమన్నా వస్తాయా? రావు కాబట్టి కంపల్సరీ ఇది ఏమవుతుంది? పర్టికులర్గా డిఫైన్డ్ అయింది, ఇది వెల్ డిఫైన్డ్ అయింది కాబట్టి దీన్ని సెట్ అనుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి? మనకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి ఇది నాట్ సెట్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఓకే, నీ క్లాస్లో అంటే పర్టికులర్గా నీ క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్. కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ని ఒక సెట్గా రాసుకోవచ్చు కదా. నీ క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు వాళ్ళని ఒక సెట్గా రాసుకోవచ్చు, నా క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారో ఒక సెట్గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఏ సెట్. ఓకే, సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఓకే, సో ఈవెన్ ఇంటీజర్స్ అన్నింటినీ ఒక కలెక్షన్ ఆఫ్ సెట్గా రాసుకోవచ్చా? ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏంటి? విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే 2n. ఓకే, సో 2n అంటే ఏంటి? 2తో మల్టిప్లై అయ్యే అంటే డివిజిబుల్ బై 2 అయ్యేటట్లుగా ఉండే ఎవ్రీ1 కూడా ఏమవుతుంది? ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్, ఇవన్నిటిని మనం సెట్గా రాయొచ్చు కాబట్టి ఇదేమవుతుంది? సెట్ అవుతుంది. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రోమన్ ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ సెకండ్ రోమన్లో ప్రాబ్లమ్స్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 2, 4, 6. ఓకే, ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి. ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ సెట్లో? 0, 2, 4, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 3, 5, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే సి అనే సెట్లో పి, క్యూ, ఆర్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే దెన్ ఫిల్ ద అప్రోప్రియేట్ సింబల్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ది బ్లాంక్స్. ఓకే, సో ఆల్రెడీ మనం సెట్స్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? ఈ సింబల్ ఏదైతే ఉందో చూడండి, సింబల్ ఎలా ఉంటుంది. సో సి రాసి మధ్యలోకి లైన్ రాస్తాం అనమాట. సో దీన్ని ఏమంటున్నాం? బిలాంగ్స్ టు. ఓకే, సో దీన్నే క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇదేంటి అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు. డస్ నాట్ బిలాంగ్ టు. ఓకే, సో ఈ సింబల్నేమో బిలాంగ్స్ టు అంటాము, దీన్నేమో డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఓకేనా, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్లో ఉంటే బిలాంగ్స్ టు అంటాం, ఆ సెట్లో లేకపోతే దాన్ని డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఓకే, క్లియర్. సో ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేయాలి. సో బ్లాంక్స్లో ఏమేమి ఉన్నాయి రాద్దాం చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ 0 డాష్ ఏ. ఓకే, సో 0 డాష్ ఏ. ఏ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 0, 2, 4, 6 ఉంది. 0 అనేది ఉందా? ఏలో ఉంది కదా, ఉంది కాబట్టి ఏం రాస్తాం? బిలాంగ్స్ టు అని రాస్తాం. ఓకే, సో అలాగే సెకండ్ చూడండి 3 డాష్ సి. ఓకే, సో 3 డాష్ సి. సి అనే సెట్లో ఏమున్నాయి నాన్న? పి, క్యూ, ఆరే ఉన్నాయి. కానీ 3 అనేది సి అనే సెట్లో ఉందా? లేదు కదా. సో లేదు కాబట్టి ఎలా రాస్తాము? డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఓకే, క్లియర్. నో థర్డ్ వన్ 4 డాష్ బి. ఓకే, 4 అనే నెంబర్ బి అనే సెట్లో ఉందా? బిలో ఏమేమి ఉన్నాయి? 3, 5, 7 ఉన్నాయి. 4 లేదు కదా, సో డస్ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ ఫోర్త్ వన్ 8 డాష్ ఏ. ఏ అనే సెట్లో ఏమేమి ఉన్నాయి? 0, 2, 4, 6 ఉంది. 8 అనేది లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, సో అలాగే ఫిఫ్త్ వన్ పి డాష్ సి. సి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? పి, క్యూ, ఆర్. సో పి అనేది సిలో ఉంది కాబట్టి ఏం రాస్తాం? బిలాంగ్స్ టు. ఓకే, లాస్ట్ సిక్స్త్ 7 డాష్ బి. 7 అనే నెంబర్ బి అనే సెట్లో ఉందా? బి అనే సెట్లో ఏమేమి ఉన్నాయి? 3, 5, 7 ఉంది. సో 7 కూడా బిలోనే ఉంది కాబట్టి బిలాంగ్స్ టు అని రాస్తాం. ఓకే, క్లియర్. నా థర్డ్ వన్ చూడండి. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. సేమ్ ఇందాకేమో ఇక్కడ సింబల్స్ని ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో పెట్టమంటున్నారు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని మనం సింబాలిక్ ఫామ్లో రాయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే సింబల్ ఏంటి? ఈ సింబల్ కదా, సో దాన్ని రాయాలి. ఓకే, సో థర్డ్ సమ్ చూడండి. థర్డ్లో ఫస్ట్ వన్ ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే సింబల్ ఇలా రాస్తాం. ఓకే, ఏ దాన్ని మనం సింబాలిక్గా రాస్తే వచ్చే ఆన్సర్ ఇది. ఓకే, అలాగే సెకండ్ వన్ చూడండి. డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. సో డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. డి అనేది బి అనే సెట్లో ఉంది కాబట్టి ఏం రాస్తాం? బిలాంగ్స్ టు అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో 1 బిలాంగ్స్ టు అన్నారు కాబట్టి సింబల్ వేయండి. 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఎన్. ఓకే, న్యాచురల్ నెంబర్ అంటే ఏ సెట్తో డినోట్ చేస్తాం? క్యాపిటల్ లెటర్స్ కదా, సో ఎన్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. ప్రైమ్ నెంబర్ సెట్ పి. 8 అనేది ఏమంటున్నారు? 8 డస్ నాట్ బిలాంగ్స్ టు. డస్ నాట్ కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్ సెట్ పి. సో ఈ విధంగా సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ చూడండి. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ట్రూనా ఫాల్సా చెప్పాలి. ఓకే, సో ఫోర్త్ దాంట్లో ఫస్ట్ సమ్ చూడండి. ఫస్ట్ వన్ 5 does not belongs to the set of prime numbers.
ఓకే. సో ప్రైమ్ నెంబర్ సెట్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఫస్ట్ వన్ ప్రైమ్ నెంబర్ సెట్. పి అనే సెట్లో ఏమేమి ఉంటాయి? ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఇలా ఉంటుందా ప్రైమ్ నెంబర్ సెట్ అనేది? సో మనకి ఏమి ఇచ్చారు కండిషను? 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్ సెట్ అన్నారు. సో అదేమవుతుంది? 5 అనేది ప్రైమ్ నెంబర్ సెట్లో ఉంది కదా, అంటే మనకి ఇచ్చిన కండిషన్ అనేది ఏమవుతుంది? ఫాల్స్. ఓకే. సో అలాగే సెకండ్ వన్ చూడండి. S is equal to 5, 6, 7 implies 8 belongs to S. సో ఎస్లో ఏమేమి ఉన్నాయి? 5, 6, 7 ఉన్నాయి. మనకు కానీ ఏమి ఇచ్చారు కండిషను? 8 బిలాంగ్స్ టు ఎస్ అన్నారు. 8 అనేది ఎస్లో ఉందా? లేదు కదా. సో ఇది కూడా ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఓకే. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు W వేర్ W ఈజ్ అ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఓకే. సో థర్డ్ వన్ చూడండి. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు W అన్నారు. హోల్ నెంబర్ సెట్లో అసలు ఏమేమి ఉంటాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అవునా? అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి నెంబర్స్ అనేవి. సో దీంట్లో -5 మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? -5 డస్ నాట్ బిలాంగ్స్ టు W అన్నారు. -5 అనేది దీంట్లో ఉందా? లేదు. కాబట్టి ఈ కండిషన్ అనేది ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకే. సో అలాగే ఫోర్త్ కండిషన్ చూడండి. 8/11 బిలాంగ్స్ టు Z వేర్ Z ఈజ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే. సో ఇంటీజర్ సెట్ అంటే ఎట్లా ఉంటుందన్న? Z అనేది ఇంటీజర్ అయితే సెట్ ఎలా ఉంటుంది? మైనస్ అండ్ సో ఆన్, -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. ఓకే. సో సెట్ అనేది ఇలా ఉంటుంది. నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే. 8/11 అనేది బిలాంగ్స్ టు Z అన్నారు. ఇదేంటిది? రేషనల్ నెంబర్ అనేది ఇంటీజర్స్లో ఉందా? లేదు కదా. సో ఈ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్. ఓకే. సో ఇలా మన కండిషన్స్ అనేవి రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఫిఫ్త్ చూడండి అన్న. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ రోస్టర్ ఫామ్. సో ఇక్కడ మనకి 4 కండిషన్స్ ఇచ్చారు. వీటిని రోస్టర్ ఫామ్లో రాయాలి. సో రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? రోస్టర్ ఫామ్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉంటే మనకి ఏది ఎలిమెంట్ కావాలి అనుకుంటే అది మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే. సో అలాంటి ఎలిమెంట్స్ మనం ఏమంటాం? రోస్టర్ ఫామ్ అంటాం. ఓకే. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఏ ఫార్మేషన్లో ఉన్నాయి? సెట్ బిల్డర్ ఫార్మేషన్లో ఉన్నాయి. సో సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ నుంచి మనం సెట్ని రాసుకోవాలి. ఓకే. ఇక్కడ ప్రిపేర్డ్గా ఉండదన్నమాట. కండిషన్ ఉంటుంది, కండిషన్ నుంచి మనం సెట్ని రాసుకుంటాం. అదే రోస్టర్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది? కండిషన్ అనేది ఏమి ఉండదు, డైరెక్ట్ ఒక సెట్ ఉంటుంది, ఆ సెట్ నుంచి మనకు కావాల్సిన ఐటమ్ని మనం పిక్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి. B is equal to X such that X is a natural number smaller than 6. 6 కన్నా తక్కువగా ఉండేటువంటి న్యాచురల్ నెంబర్ని రాయాలి. ఓకే. సో B is equal to న్యాచురల్ నెంబర్ సెట్ ఎలా ఉంటుంది? 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ ఉంటుంది. కానీ మనకి ఎంతవరకు రాయాలి? స్మాలర్ దాన్ 6 కదా. సో 6 కంటే స్మాల్ ఎంతనా? 5 కదా. సో ఇక్కడితో ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్. ఓకే. సో సెకండ్ చూడండి అన్న. C is equal to X such that X is a 2-digit natural number such that the sum of its digits is 8. ఓకే. సో C అనే సెట్ ఎలా ఉంది అంటే ఒక 2-digit నెంబర్ అయి ఉండాలి అండ్ సమ్ ఆఫ్ వాటి డిజిట్స్ ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. ఓకే. సో చూడండి ఒకసారి. సో సమ్ ఆఫ్ డిజిట్స్ 8 అవ్వాలి అంటే చూడండి 0, సపోజ్ ఎలిమెంట్స్ అనేవి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో నెంబర్స్ ఇలా ఉన్నాయి. 0కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 8 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఓకే. సో ప్లస్ అనుకోండి, సపోజ్ 0 + 8 = 8. ఓకే. 1కి ఎంత యాడ్ చేయాలి? 7. 2కి ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. 3కి 5 యాడ్ చేస్తే 8 వస్తుంది. 4కి 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. 5కి 3 యాడ్ చేస్తే 8 వస్తుంది. 6కి 2 యాడ్ చేస్తే 8 వస్తుంది. 7కి 1 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8కి 0 యాడ్ చేస్తే 8 వస్తుంది. అవునా. 2 డిజిట్ నెంబర్స్ కదా. ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ 2 డిజిట్స్ నెంబర్స్. దీనిలో సింగిల్ డిజిట్స్ రెండింటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి 0, 8.
ఈ 08 అనేది 2 డిజిట్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఎప్పుడైనా సరే 01, 02, 03 అప్ టు 09 ఇవన్నీ కూడా ఏంటి అంటే సింగిల్ డిజిట్స్ అనమాట. సో డబల్ డిజిట్స్ ఏమున్నాయి? ఇవే ఉన్నాయి. ఓకే, 2 డిజిట్ నెంబర్స్ అంటే ఇవి. సో దీస్ ఆర్ ద 2 డిజిట్ నెంబర్ అండ్ ద సమ్ ఆఫ్ దీస్ డిజిట్స్ ఈజ్ 8. ఓకేనా? సో వీటిని మనం సెట్గా రాస్తాం. సో సెట్లో ఏమొస్తాయి? C is equal to set of 17, 26, 35, 44, 53, 62, 71 and 80. ఓకే, సో ఇది సెట్ అనమాట, సెకండ్ దానికి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. D is equal to x such that x is a prime number which is a divisor of 60. సో ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, అదేమవ్వాలి? డివైజర్ ఆఫ్ 60 అవ్వాలి. ఓకే, సో డివైజర్ ఆఫ్ 60 కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం, 60కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఓకే, సో చూడండి, 1తో 1 ఎన్ని టైమ్స్ పోతుంది? 60 టైమ్స్. 1 60s are 60. 2తో చేసినప్పుడు 2 3s are 6 and 0. 2 30s are 60. 3తో చేసినప్పుడు 3 2s are 6 and 0. 3 20s. నెక్స్ట్ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, సో 4 తీసేయండి. నెక్స్ట్ 5తో చేసినప్పుడు 5 1s 5 12s. ఓకే, 5 to 12 టైమ్స్ పోతుంది. దీంట్లో మళ్ళీ వీటిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమేంటి నాన్న? 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, రిమైనింగ్ ఏమున్నాయి? 2 3 5. ఓకే, సో 60కి డివైజర్స్ అయి ఉండాలి అండ్ ఇవి ఎలా ఉండాలి? ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. సో సెట్ ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి సెట్? D ఈజ్ ఈక్వల్ టు సెట్లో ఏమేమి ఉంటాయి అప్పుడు? 2 3 5. సో ఆ కండిషన్ నుంచి మనం సెట్ని రిఫర్ చేసుకొని రాస్తున్నాం. ఓకే, సో ఏమన్నారు? ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఎ డివైజర్ ఆఫ్ 60. సో డివైజర్ ఆఫ్ 60 అంటే ఇవన్నీ కూడా వచ్చినాయి. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 and 5 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆల్ఫాబెట్ ఇన్ లెటర్ బెటర్. ఓకే, చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ లెటర్ బెటర్. BETTER అనే బెటర్లో ఎక్స్ అనేది ఒక ఆల్ఫాబెట్ అన్నారు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ అంటే దీన్ని బిఫోర్ డిస్కషన్ చేసినటువంటి క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఈ లెటర్లో మనకు ఉండేటువంటి లెటర్స్ని రాసుకోవాలి కదా ఫస్ట్. సో చూడండి, ఫోర్త్ది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ లెటర్ బెటర్లో ఉండేటువంటి ఆల్ఫాబెట్స్ ఏమేమి ఉన్నాయి నాన్న? BET. సో సెట్ కండిషన్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ఏవి కూడా రిపీట్ అవ్వకూడదు. ఓకే, సో ఒక్కసారి రాసుకుంటే అది సరిపోతుంది. ఇట్స్ ఎనఫ్. ఓకేనా, లెటర్స్ ఏవి రిపీట్ అవ్వకూడదు మనం సెట్లో రాసినప్పుడు. ఓకే, 2 T's ఉన్నాయి కాబట్టి సింగిల్ T రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఒక ఈ రాసేసుకున్నాం కదా, సో సింగిల్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏముంది? R. సో ఇలా సెట్ రాసుకుంటాం. ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. సో బెటర్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని సెట్గా రాయమంటున్నారు. సో రిపీటెడ్ టర్మ్స్ రాయం కాబట్టి దీస్ ఆర్ ద యూనిక్ టర్మ్స్ ఇన్ సెట్ ఈ. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.